ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చాలా సాఫ్ట్గా ఉండే దోశలు బొరుగులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దోశల కోసమని బొరుగుల్ని 4 కప్పుల వరకు తీసుకున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. బొరుగుల్ని వాటర్లో వేసి నానపెట్టేసుకొని చేత్తో నలిపితే మెత్తగా అయ్యే వరకు నానపెట్టేసుకోవాలి. 4 కప్పుల బొరుగులకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని వాటర్ వేసి నానపెట్టేసుకొని ఉప్మా రవ్వ కొంచెం నానిన తర్వాత 2 కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే 3 స్పూన్స్ వరకు గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులోనే సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మరీ పల్చగా ఉంది అంటే దోశలు రావడం కష్టమవుతుంది. సో కొంచెం చూసుకొని మిక్సీ పట్టేసుకొని వేడిగా ఉన్న పెనం మీద దోశలు వేసేసుకోవడమే. ఈ బొరుగుల దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.